Dear students, welcome to IACE. So today's our discussion RRB NTPC Grand Test number 94 Mathematics Explanation. ఈ రోజు సో ఐఏసీలో గ్రాండ్ టెస్ట్ నెంబర్ 94 ఇంగ్లీష్ మీడియం లైవ్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. సో సెలెక్ట్ ద అప్రాపరేట్ ఆప్షన్. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడుగున్నాడు. 90/6 90/6 అంటే ఎలా రాయొచ్చమ్మా? 15. 90/6 అంటే 15. సో 15 ఇంటూ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ 8/4 అంటే ఎంతమ్మా? 2. 8/4 అంటే ఎంత? 2. 24 - 2. 24 - 2 అంటే 22. 24 - 2. సో 24 - 2 అంటే ఎంతమ్మా? 22. డివిజన్ ఇంటూగా రాస్తున్నాను. ఇంటూ 1/3. సో 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 5 టైమ్స్. 3 5 టైమ్స్. 5 22 టైమ్స్ ఈజ్ వాట్ అమ్మా? 110. 5 22 టైమ్స్ ఈజ్ వాట్? 110. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. The simple interest on 4,000 in 3 years at the rate of X% per annum equals to the simple interest on 5,000 at the rate of 12% per annum is 2 years. The value of X is what? ఇక్కడ ఒకసారి మీరు చూస్తే సో ఈక్వల్ అంటున్నాడండి. ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్, సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటున్నాడు. అసలు ఫస్ట్ కేసులో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% 2 years. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 24% అవుతుంది. 24% ఆన్ 5,000. 24% ఆన్ 5,000. 10% 500. సో 20% ఎంత? 1000. 4% అంటే 200. 1200 రూపీస్ వస్తుంది. అంటే సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ 1200 రూపీస్ వస్తుంది. సెకండ్ కేసులో ఇంట్రెస్ట్ 1200 రూపీస్ వస్తుంది. 24% ఆన్ 5,000. 24% ఆన్ 5,000. సో మనకు 1200 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 1200 రూపీస్ వస్తుంది. సో ఫస్ట్ కేసులో కూడా అంతే ఇంట్రెస్ట్ రావాలి. ఈ 1200 రూపీస్ ఎన్ని ఇయర్స్లో రావాలి? ఈ 1200 రూపీస్ ఎన్ని ఇయర్స్లో రావాలి? 3 ఇయర్స్లో రావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ రావాలి? 400 రూపీస్ రావాలి. 1 ఇయర్కి 400 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. ఆ 400 రూపీస్ ఇంట్రెస్ట్ దేని మీద రావాలి? 4,000 మీద రావాలి. ఈ 400 రూపీస్ ఇంట్రెస్ట్ దేని మీద రావాలి? 4,000 మీద రావాలి. సో 400 రూపీస్ 4,000 మీద అంటే X% ఎంత అవుతుందమ్మా? 400 రూపీస్ 4,000 మీద అంటే X% ఏమవుతుంది? 10% అవుతుంది. అంటే ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో 10% ఆన్ 4,000 is nothing but 400. So your answer is what? 10%. Option D is the right answer. So find the value of sin 41 into sin 42, sin 43, sin 44, cos 45, secant 46, secant 47, secant 48, secant 49. So we know very well, just remember, we know very well, a plus b is equal 90, a plus b is equal 90, then sin a into secant b, sin a into secant b is equal to 1. Sin a into secant b is equal to 1. మీరు కాలం చెక్ చేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ 45, sin 45 1/√2, secant 45, secant 45 ఏమవుతుంది? √2 అవుతుంది. √2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. సో sin a ఇంటూ secant b ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఒకసారి మీరు చూడండి, sin 41కి sin 49, a ప్లస్ b అంటే 19 కదా, a ప్లస్ b అంటే 19 కదా, దీని వాల్యూ ఎంత? 1. sin 42 అదేవిధంగా sin 48 1, sin 43, sin 47 1, sin 44, sin 46 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగిలిందండి? cos 45 మిగిలింది. cos 45 అంటే ఎంతమ్మా? 1/√2. cos 45 అంటే ఎంత? 1/√2. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1/√2 1/√2 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. sin a బై 1 ప్లస్ cos a. ఒకసారి మీరు చూడండి అమ్మా, క్వశ్చన్ ఏం అడిగాడంటే sin a బై 1 ప్లస్ cos a, 1 ప్లస్ cos a, sin a బై 1 ప్లస్ cos a, sin a. చూడండి, త్రూ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ వెళ్దాం, ఈజీగా ఉంటుంది. నేను a ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తానండి. a ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు sin 45 అంటే ఎంత అవుతుంది? 1/√2 అవుతుంది. 1/√2 అవుతుంది. సో 1 ప్లస్ cos 45, 1 ప్లస్ 1/√2 అవుతుంది. √2 అనేది ఎల్సిఎం అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1/√2 ప్లస్ 1 మిగులుతుంది. 1/√2 ప్లస్ 1 మనం రేషనలైజేషన్ చేస్తే √2 - 1 రేషనలైజేషన్ చేస్తున్నాను. √2 - 1/√2 - 1 అంటే ఒకసారికి మీరు చూస్తే మనకు ఫైనల్గా ఏం మిగులుతుంది? √2 - 1 మిగులుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది? ఎందుకంటే డినామినేటర్లో a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే 1 మిగులుతుంది. సో ఫైనల్గా మనకు √2 - 1 మిగులుతుంది. ఏ ఆప్షన్లో మనం 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే √2 - 1 వస్తుందో చూద్దాం. cos 45 అంటే ఎంత? cosecant 45, cosecant 45 అంటే √2, cot 45 అంటే ఎంత? 1. √2 ఇంటూ 1 √2 అవుతుంది. అంటే మీ ఆన్సర్ ఆప్షన్ ఏ కాదు. cos 45 అంటే ఎంత? √2. cot a అంటే ఎంత? 1. √2 ప్లస్ 1 ఉంది, కానీ మనకు √2 - 1 కావాలి, మన ఆన్సర్ కాదు. cosecant 45 √2, cot a 1,
√2 - 1 సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇంకా ఆప్షన్ సి. మళ్ళీ ఆప్షన్ డీని చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ cot 30 - cot 75 by tan 15 - tan 60. cot 30 ఎలా రాయొచ్చు? cot 30 ఎలా రాయొచ్చు? tan of 90 - 30. tan of 90 - 30 అంటే tan of 90 - θ అంటే cot θ అనే కదా, మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు? cot of 90 cot ఉంది కదా, cot నేను ఎలా రాస్తానంటే tan of సంథింగ్ రాస్తాను. tan of 90 - θ అప్పుడు cot θ అవుతుంది. tan of 90 - 15 ఓకేనమ్మా, 90 - 15 అంటే దాన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే cot of 90 - 75. cot of 90 - 75. ఇప్పుడు చూడండి tan of 90 - θ అంటే cot θ అనే కదా, ఎస్, డివైడెడ్ బై సో tan 15 - tan 60. ఒకసారి మీరు చూడండి, ఇది ఎంత అవుతుంది? tan 15 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? tan 15 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? tan 60 అవుతుంది. tan 60 అవుతుంది. మైనస్ని కామన్ తీయండి న్యూమరేటర్లో. మైనస్ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? సో మైనస్ని కామన్ తీస్తే సో tan 15 - tan 60 బై tan 15 - tan 60 బై ఓకేనమ్మా. సో tan 15 - tan 60, tan 15 - tan 60, tan 15 - tan 60. ఇప్పుడు tan 15 - tan 60, tan 15 - tan 60 క్యాన్సిల్ అవుతే ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది, -1 మిగులుతుంది. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ cos 0 + sin 45 + sin 30 into sin 90 - cos 45 + cos 60 విలువ ఎంత? cos 0 అంటే ఎంత? cos 0 1. sin 45 అంటే ఎంత? 1/√2. sin 30 అంటే ఎంత? 1/2 ఇంటూ సో sin 90 అంటే 1 మైనస్ cos 45 1/√2. సో cos 60 1/2. ఎల్సిఎం 2√2 అవుతుంది. సో 2√2 + 2 ఓకే ప్లస్ √2 అవుతుంది ఇంటూ ఇక్కడ కూడా ఎల్సిఎం 2√2 అవుతుంది. ఇక్కడ కూడా 2√2 - 2 + √2 అవుతుంది. ఒకసారి కానీ మీరు చూస్తే ఎల్సిఎం అనేది √2 × √2 సో 2√2 × 2√2 అప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ 2√2 అంటే 3√2 + 2 అంతే కదా, ఇక్కడ 3√2 + 2 ఉంటుంది. ఇక్కడ 2√2 3√2 - 2 ఉంటుంది, 3√2 - 2 ఉంటుంది. అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a + b × a - b. a + b × a - b అంటే a² - b². a² అంటే 18 - 4. 18 - 4 అంటే 14. 14/8 అంటే 7/4. 7/2 7s 2 4s. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆఫ్ ద 3 పాజిటివ్ నెంబర్స్ ద రేషియో ఫస్ట్ అండ్ సెకండ్ ఈస్ 4:7. second and third is 2:3. The product of the first and third is 4200. What is the sum of the 3 numbers? ఒకసారి జాగ్రత్త చూడండి all of you. So 4:7. second one it is second is to third is what? 2:3. నీకు A:B:C కావాలంటే ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. 4 2s are 8 ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ కావాలంటే సో 2 7s are 14. థర్డ్ టర్మ్ కావాలంటే 7 3s are 21. 8:14:21. 8:14:21. The product of the first and third అంటే 8 × 21 అంటే 168. So 168 parts. 168 parts is nothing but 4200. 168 parts is nothing but. They are asking sum of the numbers. అంటే ఎంత వస్తుందండి? 35 43 వస్తుంది. 35 43. Sum of the numbers అంటే 43. 43 parts is what? అంటే మన ఆన్సర్ 43కి మల్టిపుల్ అయి ఉండాలి. 43కి మల్టిపుల్. సో 43 మల్టిపుల్ ఏంటమ్మా? 215. 43 5 times 215. సో 215 ఒకటే 43కి మల్టిపుల్. 225 43 మల్టిపుల్ కాదు. 250 43 మల్టిపుల్ కాదు. సో 235 43 మల్టిపుల్ కాదు. అంటే 43 మల్టిపుల్ ఒకటే ఉంది. ఇంకా సమ్మన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆప్షన్ బి అని క్లిక్ చేయొచ్చు. బై ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ఎంట్రీ టికెట్ టు ఎ ఫెయిర్, సో ఇన్ ద రేషియో 7:17, ద నెంబర్ ఆఫ్ విజిటర్స్ టు ద ఫెయిర్ హ్యాస్ డిక్రీజ్ ఇన్ ద రేషియో 9:5. సో ఇన్ వాట్ రేషియో ద టోటల్ కలెక్షన్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్? సో 7 × 9 parts ఓకేనమ్మా. 7 × 9 ఓకేనమ్మా. సో టికెట్ ఫెయిర్ ఇంటూ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ రెవెన్యూ. 7 9s ఎంత? 63. 17 5s ఎంత? 85. అంటే ఇంక్రీజ్డ్ ఇన్ ద రేషియో సో 63:85. ఇంక్రీజ్డ్ ఇన్ ద రేషియో 63:85. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. MIN ఈజ్ ఈక్వల్ 12/10. అంటే దాని మీనింగ్ ఏంటి? M వాల్యూ 12 parts, N వాల్యూ 10 parts. M వాల్యూ 12 parts, N వాల్యూ ఎంత? సో 10 parts. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 6/5 అని కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? 6/5 అని కూడా రాసుకోవచ్చు.
అప్పుడు m స్క్వేర్ అంటే ఎంత 36, n స్క్వేర్ అంటే ఎంత సో 25 బై m స్క్వేర్ 36 మైనస్ 25 36 మైనస్ 25 అప్పుడు ఎంత అవుతుందండి సో 50 35 సో 25 60 61 బై ఎంత వస్తుందమ్మా 11 61 బై 11 ఎన్ని టైమ్స్ అమ్మా 11 5 టైమ్స్ 5 టైమ్స్ 55 అంటే 6 ఉంటుంది 6 బై 11 5 6 బై 11 5 6 by 11 option A is the right answer. The average marks of a student in 4 subjects is 68. If the student obtained 78 marks in the 5th subject, then the new average is what? అసలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు 4 స్టూడెంట్స్ యొక్క 4 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ 68 4 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ 68 5th సబ్జెక్ట్ని యాడ్ అవుట్ చేయడం వల్ల 5th సబ్జెక్టుకు అతనికి 78 మార్క్స్ వచ్చాయి సో 5th సబ్జెక్ట్ అతనికి 78 మార్క్స్ వచ్చాయి 5th సబ్జెక్ట్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఎంత పెరుగుతుంది ఒకసారి మీరు చూడండి 5th సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి యావరేజ్ కన్నా 10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అంతే కదా 4 సబ్జెక్ట్ యొక్క యావరేజ్ 68 5th సబ్జెక్ట్లో 78 వచ్చాయి అంటే యావరేజ్ మీద 10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి యావరేజ్ కన్నా 10 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి ఆ 10 మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి 5 సబ్జెక్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి టోటల్ 5 సబ్జెక్ట్స్ అవుతాయి కాబట్టి అంటే ఒక్కో సబ్జెక్ట్లో ఎంత యావరేజ్ ఇంక్రీజ్ అవుతుందో 2 అవుతుంది ఆల్రెడీ 68 ఉంది 2 ఇంక్రీజ్ చేస్తే 70 అవుతుంది సో ఎవర్ ఆన్సర్ ఇస్ వాట్ 70 లేదు మీరు మొద్దు మెత్తని చేస్తారంటే నో ప్రాబ్లం సో 4 into 68 ప్లస్ సో 5th సబ్జెక్ట్ 78 బై 5 వేస్తే మీకు ఏమొస్తుందండి 4 సబ్జెక్ట్స్ టోటల్ 5th సబ్జెక్ట్ సో టోటల్ 5 సబ్జెక్ట్స్ టోటల్ బై 5 సబ్జెక్ట్స్ దెన్ విల్ గెట్ 70 ఇలా చేస్తే ఆన్సర్ వస్తుంది బట్ ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు ఏ మ్యాన్ గోస్ టు ఏ ప్లేస్ అట్ ద రేట్ ఆఫ్ 4 km/h హీ కమ్స్ బ్యాక్ ఆన్ ద బైసికల్ అట్ 16 km/h యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ ఇక డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ 2 into s1 s2 by 2 into s1 s2 by s1 plus s2 అంటే 4 plus 16 20 అవుతుంది 4 plus 16 20 అవుతుంది ఒకసారి మీరు చూడండి 4 ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్ 32 by 5 ఎన్ని టైమ్స్ అంటే 5 6 hours 5.4 times 6.4 so your answer is what 6.4 option A is the right answer 2 trains 80 meters 120 meters long are running in the speeds of 25 km/h and 35 km/h respectively in the same direction of parallel tracks how many seconds will they take pass each other సో చూడమ్మా అంటే ఒక ట్రైన్ మరొక ట్రైన్ క్రాస్ అవుతుంది అంటే సో 80 plus 120 200 డిస్టెన్స్ ఇస్ వాట్ 200 బై రిలేటివ్ స్పీడ్ ఏ డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందమ్మా 25 35 10 అవుతుంది 10 into ఏమయ్యాలి 5/18 అవ్వాలి 10 km/h కదా మనం మీటర్/సెకండ్లో మార్చాలి 10 into 5/18 సో హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ అడిగింది సో డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమేగా సో 50 ఎన్ని టైమ్స్ అండి 54 టైమ్స్ 18 4s are 72 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 72 ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది ఏ బోట్ కవర్స్ 24 km upstream and 36 km downstream in 6 hours so while it covers 36 km upstream and 24 km downstream in 6.5 hours the speed of the current is what 24 km upstream speed అంటే ఏంటమ్మా y upstream speed అంటే ఏంటి y సో downstream 36 km downstream speed అంటే ఏంటి x upstream time plus downstream time is equal total time is how many hours 6 hours next statement is what 36 km upstream and 36 by y 24 km downstream speed is what x is equal to what how many hours 6.5 hours అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి 2 అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు x వస్తుంది y వస్తుంది దాని నుంచి c కనుక్కోవచ్చు కరెంట్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కనుక్కోవచ్చు కానీ సమ్ టైం పడుతుంది అందుకే నేను ఏం చేస్తానంటే 36 ప్లస్లో 36 దేనికి కామన్ మల్టిపుల్ 12 టేబుల్లో పోతుంది మ్యాక్సిమం 18 టేబుల్లో కూడా పోతుంది 12 టేబుల్లో పోతుంది సో 12 టేబుల్లో పోతుంది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 12 అంటే 3 టైమ్స్ పోతుంది ఇది కూడా 12 టేబుల్ తీసుకున్నాను అనుకోండి లేదా 6 టేబుల్లో తీసుకున్నాను 12 తీసుకున్న మళ్ళీ 6 ఈక్వల్ అవ్వాలి మళ్ళీ 6 తీసుకున్నాం అనుకోండి ఇది కూడా 12 టేబుల్లో పోతుంది కానీ y = 12 x = 12 అవ్వదు x ఎక్కువ ఉంటుంది y కన్నా అంతే కదా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది y కన్నా 6 తీసుకున్నాను అనుకోండి 6 ఎన్నిసార్లు 4 టైమ్స్ పోతుంది అంటే ఇది 4 టైమ్స్ పోతుంది ఇది 12 3 టైమ్స్ పోతుంది కానీ 7 వస్తుంది కానీ మనం సెట్ అవ్వదు కానీ 6 రావాలి అదే x ప్లస్లోకి మనం ఒకసారి మీరు చూస్తే x ప్లస్లోకి 18 తీసుకున్నాం అనుకోండి ఒకసారి మీరు చూడండి x ప్లస్లోకి 18 తీసుకున్నాం అనుకోండి 18 2s are 6 ఎన్ని టైమ్స్ అమ్మా 6 ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ అండి అప్పుడు 6 వస్తుంది కానీ అదే ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి y ప్లస్లో 6 పెడితే ఇక్కడ 6 అవర్స్ అయిపోతుంది 6 అవర్స్ ఇక్కడే 6 అవర్స్ పడిపోతుంది అంటే ఇది కూడా సాటిస్ఫై అవ్వదు అంటే మనం తీసుకున్న ఆన్సర్స్ y = 6 కూడా సాటిస్ఫై అవ్వదు ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా వెళ్తున్నాను సింపుల్గా సో x ప్లస్లో
వై ప్లస్లో 8 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లస్లో 12 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి 8 3 టైమ్స్ 12 3 టైమ్స్ 3 + 3 అంటే 6ఏగా. ఎక్స్ ప్లస్లో 12 తీసుకున్నాం అనుకోండి, 12 2 జార్స్ ఎంత, 24. వై ప్లస్లో 8 తీసుకున్నాం అనుకోండి, 8 4 జార్స్ 32, 8 హాఫ్స్ ఆర్ 4.5 hours + 2 hours 6.5 hours కదా, సాటిస్ఫై అయింది. అంటే x = 12, y = 8. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే c అంటే x - y/2, c అంటే x - y/2 అంటే 12 - 8/2, 12 - 8 అంటే 4, 4/2 అంటే 2. సో స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ వాట్ 2. యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ 27% ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ డిడక్టెడ్ 1825 రూపీస్ స్టిల్ ఈజ్ టు బి పెయిడ్. అంటే 27% తగ్గించినప్పటికీ కూడా 1825 పే చేశారు. అయితే మొత్తం బిల్ ఎంత? 27% డిడక్ట్ చేసామంటే ఇంకెంత ఉంటుందండి? 73% ఉంటుంది. 73% ఆఫ్ ద పవర్ బిల్ విల్ బి ఈక్వల్ టు 1825. అయితే 100% ఎంత? 73 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 25 టైమ్స్ పోతుంది. 73 25 టైమ్స్ 100, 25 టైమ్స్ 2500. 73 25 టైమ్స్ 72 25 టైమ్స్ 1800. 125 25 1825 ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ పోతుంది. సో 2500 is the right answer. In an examination, 93% of the students passed and 259 failed. The total number of students appeared at the examination was what? 93% పాస్ అయ్యారంటే ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 7%. అంటే పర్సంటేజ్ ప్రకారం 7%. కానీ వాల్యూ ప్రకారం ఎంతమ్మా? 259. వాల్యూ ప్రకారం ఎంత? 259. కానీ మనకు కావాల్సింది ఎంత? 100% కావాలి. మనకు కావాల్సింది ఎంత? 100% కావాలి. 100% కావాలి. 7 ఎన్ని టైమ్స్ అమ్మా? 7 3 జార్స్ 21, 49 ఉంటుంది. 7 7 జార్. సో 100 × 37 అంటే ఎంతమ్మా? 3700. 100 × 37 అంటే 3700. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 3700. సో ఆప్షన్ బి ఇస్ ద ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ వన్? సో ఎప్పుడైనా మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే వాటిని ఈక్వేట్ చేయాలి. సో ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంది. ఆర్డర్ సేమ్ ఉన్నప్పుడు విచ్ రాడికంట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ, దట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ. కానీ ఇక్కడ ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉన్నది. ఆర్డర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆర్డర్ని మనం సేమ్ చేయాలి. ఆర్డర్ని ఎలా సేమ్ చేస్తామంటే చూడండి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 6 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6 అని రాయొచ్చు. 6 టు ది పవర్ ఆఫ్ 4ని 6th రూట్ ఆఫ్ 4. 6th రూట్ ఆఫ్ 4 అంటే 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/6. 5th రూట్ ఆఫ్ 5 అంటే 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5. దీన్ని ఎలా రాయొచ్చు? 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాయొచ్చు. ఇప్పుడు ఆర్డర్ని సేమ్ చేయడం కోసం ఈ పవర్స్లో ఉన్నటువంటి డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 6 5 3కి ఎల్సిఎం ఎంత? 30 కదా. ప్రతి దాన్ని 30తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 6 5 ఆర్ 6 టు ది పవర్ ఆఫ్ 5, 6 టు ది పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ ఇంటూ 30. 6 ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. 4 టు ది పవర్ ఆఫ్ 5, 4 టు ది పవర్ ఆఫ్ 5 ఇంటూ 30. 5 టు ది పవర్ ఆఫ్ 6, 5 టు ది పవర్ ఆఫ్ 6, 5 టు ది పవర్ ఆఫ్ 6. సో ఇంటూ హోల్ పవర్ 30. 3 ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టైమ్స్. 2 పవర్ 10. సో 2 పవర్ 10 అంటే ఎంతమ్మా? 2 పవర్ 10 అంటే ఎంత? 1024. 2 పవర్ 10 అంటే ఓకేనండి. సో 5 పవర్ 6 అంటే 5 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. అంటే సింపుల్గా మనం 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాయొచ్చు. 5 స్క్వేర్ అంటే 25 హోల్ క్యూబ్. అంతే దీన్ని అలా రాయొచ్చు కదా. 5 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. అంటే 25 హోల్ క్యూబ్ అంటే 15625. సో 4 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 4 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 256. 4 టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఎంత? 256. 256 ఇంటూ 4. 256 ఇంటూ 4 అంటే 1024. 6 టు ది పవర్ ఆఫ్ 5. 6 టు ది పవర్ ఆఫ్ 6 స్క్వేర్ అంటే 36. 6 స్క్వేర్ అంటే 36. సో 36 ఇంటూ 36 ఇంటూ సో 6. 36 ఇంటూ 36 ఇంటూ 6 మహా అయితే ఎంత వస్తుందండి? 36 ఇంటూ 36 1296 అంటే 1300 ఇంటూ 6 అంటే 7800. అప్రాక్సిమేట్గా మనకు 7700 సంథింగ్ వస్తుంది. 7700 సంథింగ్ వస్తుంది. అంటే వీటిలో ఏది గ్రేటెస్ట్ వన్ అమ్మా? సో 15625. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ద మీన్ ఆఫ్ x and 1/x is n. Then find the mean of x square and 1/x square. x and 1/x మీన్ అండి. మీన్ అంటే సమ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? n. దేర్ఫోర్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్? x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్? 2n. ఇప్పుడు మనకు కావాల్సింది మీన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. దీన్ని స్క్వేరింగ్ అని బో సైడ్ చేయండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు
4n² వస్తుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఈ 2ను అవతల పంపించండి. అప్పుడు ఏమవుతుంది x² + 1/x² ఏమవుతుందండి? సో ఏమవుతుంది మనకు 4n² - 2 వస్తుంది. కానీ అడిగింది సమ్ ఆఫ్ x² అంటే 1/x² కాదు. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ కావాలి. యావరేజ్ అంటే బై 2 చేయాలి. ఇక్కడ కూడా బై 2 చేయాలి. ఇక్కడ ఎంత వస్తుంది? 4n² - 2 వస్తుంది. 4n² - 2 వస్తుంది. యావరేజ్ అంటే బై 2 చేయాలి. ఇక్కడ కూడా బై 2 చేయండి. బై 2 చేస్తే ఏమొస్తుంది? సో 2n² - 1 మిగులుతుంది. 2n² - 1 మిగులుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2n² - 1. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. x + 1/x = √3. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x + 1/x = √3 అయితే మీకు ప్రీవియస్ కేసులో కూడా చెప్పున్నాను. x + 1/x = √3 అయితే మీకు చెప్పున్నాను x⁴6 -1 ఆర్ x⁴6 + 1 = 0 అని చెప్పాను. x⁴6 + 1 = 0 అని చెప్పాను. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ x⁴300 కామన్ తీయండి. ఫస్ట్ రెండిట్లో x⁴300 కామన్ తీస్తే x⁴6 + 1 వస్తుంది. x⁴6 + 1 వస్తుంది. x⁴6 + 1 అంటే 0నే కదా, అంటే ఎంటైర్ వాల్యూ 0 అయిపోతుంది. మొదటి 2 టర్మ్స్ 0 అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా x⁴264 కామన్ తీసామనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది? x⁴6 + 1 మిగులుతుంది. x⁴6 + 1 మిగులుతుంది. దీని వాల్యూ 0 కాబట్టి 0 × సంథింగ్ 0 అయిపోతుంది. అంటే ఈ రెండింటి వాల్యూ కూడా 0 అయిపోతుంది. మైనస్ని కామన్ తీసేస్తే మైనస్ x⁴198ని కామన్ తీసేస్తే -x⁴198 కామన్ తీసేస్తే x⁴6 + 1 మిగులుతుంది. x⁴6 + 1 మిగులుతుంది. అంటే x⁴6 + 1 అంటే 0 కదా, 0 × సంథింగ్ 0నే కదా అయిపోతుంది. అంటే ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఈ రెండింటి వాల్యూ కూడా 0 అయిపోతుంది. ఫైనల్ మనకి ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్ హూ సమ్ ఇస్ 99 అండ్ దర్ HCF ఇస్ 9. నేను ఆ 2 నెంబర్స్ని 9A 9B అనుకుంటున్నాను. ఎందుకంటే 9 అనేది HCF కనుక, 9 అనేది కామన్ ఫ్యాక్టర్ కనుక. ఆ రెండింటి సమ్ ఎంతమ్మా? ఆ రెండింటి సమ్ ఎంత? 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత? 99. 9 కామన్ తీస్తే a + b = 11. అంటే 11 వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఎన్ని? 1 10 తీసుకోవచ్చు, ఎస్. 2 9 తీసుకోవచ్చు, ఎస్. సో 3 8 తీసుకోవచ్చు, ఎందుకంటే కామన్ మల్టిపుల్స్ లేవు ఈ రెండింటికి కూడా. 4 7 తీసుకోవచ్చు, కామన్ మల్టిపుల్స్ లేవు. 5 6 తీసుకోవచ్చు. ఇంకా మిగతాది ఏం తీసుకున్నా కూడా రిపీట్ అవుతుంది. 6 5 రిపీట్ అవుతుంది. అంటే ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీస్? ఎన్ని ఉన్నాయి? సో 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. In a triangle, the length of one side is 9 centimeters and the difference between the other two sides is 1. If the perimeter of the triangle is 90, then find its area. One side 9 అన్నాడండి. మిగతా టూ సైడ్స్ సో మిగతా టూ సైడ్స్ ఏమవుతాయి? పెరిమీటర్ అంటే a + b + c. a + b + c 90 అయినప్పుడు a 9 అయినప్పుడు b + ఎంత అవ్వాలి? 81 అవ్వాలి. డిఫరెన్స్ ఎంత అన్నాడు? 1 అన్నాడండి. డిఫరెన్స్ ఎంత అన్నాడు? 1 అన్నాడు. అంటే మనం ఏం తీసుకోవచ్చు అండి? డిఫరెన్స్ 1 అన్నప్పుడు సో b = 41 తీసుకోవచ్చు, c = 40 తీసుకోవచ్చు. అంతే కదా, ఇంకా అదొకటేగా ఛాన్స్. సమ్ చేస్తేమో 81, డిఫరెన్స్ చూస్తే 1. అంటే మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? 9 40 41. ఇది ఏ ట్రయాంగిల్? పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 9 40 41 పైథాగరస్ థీరం. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 20 times. సో 29 times 180. 29 times 180. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 180. సో ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఇస్ 100 degrees. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్. సో ఒకసారి చూడమ్మా, ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి 100 degrees డిఫరెన్స్ ఉందంట. మనకు తెలుసు సమ్ ఆఫ్ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ విల్ బీ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ విల్ బీ ఈక్వల్ టు వాట్? 180. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ రెండు కలుపుకుంటే 180. అప్పుడు ఒకసారి మీరు చూడమ్మా, అప్పుడు ఎక్స్టీరియర్ ఎంత అవుతుందండి? సో ఎక్స్టీరియర్ క్యాన్సిల్ అవుతుంది. 2 times ఆఫ్ ఇంటీరియర్ ఈజ్ ఈక్వల్ టు 280 అవుతుంది. అప్పుడు ఇంటీరియర్ 140 అవుతుంది, ఎక్స్టీరియర్ 40 అవుతుంది. ఎక్స్టీరియర్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంతే కదా. సమ్ము చేస్తేనేమో 180, డిఫరెన్స్ చూస్తేనేమో 100. అడిగింది నెంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ కావాలంటే 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్. 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంతా 40 ఎన్ని టైమ్స్? 9 times. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో త్రిభుజం ABC is similar to triangle PQR. Length of AB is equal 36 centimeters and length of corresponding side PQ is equal 16 centimeters. If the area of ABC is 1296, then find the area of PQR. సో ఒకసారి చూడమ్మా, ఇక్కడ ABC ట్రయాంగిల్ సిమిలర్ టు PQR ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్ సిమిలర్ అయినప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్సే ఏరియాస్కి ఈక్వల్ అవుతుంది.
సో పీక్యూఆర్. సో చూడండి ఒకసారి ఏబీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీ, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఒకసారి మీరు చూడమ్మా, ఏబీ స్క్వేర్, ఏబీ అంటే ఎంత ఇచ్చున్నాడండి 36 స్క్వేర్ బై సో పీక్యూ ఎంత ఇచ్చున్నామా 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏబీసీ ఎంత ఇచ్చున్నాడమ్మా 1296 బై పీక్యూఆర్ మనం కనుక్కోవాలండి. సో ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏరియా మనం కనుక్కోవాలి. 1296కి 1296 క్యాన్సిల్ అవుతుందండి, ఎందుకంటే 36 స్క్వేర్స్ అంటే 36 స్క్వేర్ అంటే 1296. అప్పుడు 16 స్క్వేర్ ఏమవుతుంది 256 అవుతుంది. సో 16 స్క్వేర్ ఏమవుతుంది 256 అవుతుంది. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 డేస్. ఓకేనమ్మా. సో బీ కెన్ డూ ఇట్ ఇన్ 52 డేస్, సి కెన్ డూ ఇట్ ఇన్ 64 డేస్. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి, సో 24, 64 8 టేబుల్ మ్యాక్సిమం పోతుంది. 8 3 టైమ్స్ 364 టైమ్స్ 192. సో ఈ రెండింటికి 192, 64కి 24కి 192. ఇప్పుడు మనం 52ని తీసుకొని చేయాలి. సో 52ని తీసుకొని చేయాలి. ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇంకంతకు మించి ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 13 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా 13 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఓకేనమ్మా. ఇంకే టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 4 టేబుల్లో స్మాలెస్ట్ నెంబర్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 13 టైమ్స్, 13 192 టైమ్స్. సో 13 192 టైమ్స్ ఎంతమ్మా 13 2s are 26, 13 9s are 117 119 అంటే 11 ఉంటుంది. 13 1s are 13 ప్లస్ 11 2496. సో 24 ఎన్ని టైమ్స్ పోతుందండి 24 100 టైమ్స్ 24 4 టైమ్స్ 104 టైమ్స్ పోతుంది. 52 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా. సో 52 ఎన్ని టైమ్స్ పోతుందండి. సో 192 టైమ్స్ పోతుంది అంతే కదా. 52 192 టైమ్స్ కాదు, 52 5 టైమ్స్ అయితే పోదు, 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్. సో 52 4 టైమ్స్ సో ఎంతమ్మా 208. 52 4 టైమ్స్ ఎంత 208 అంటే ఇంకెంత ఉంటుంది. సో 41 ఉంటుంది. 416 అంటే 8 టైమ్స్ పోతుంది, 48 టైమ్స్ పోతుంది. 64 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 64 3 టైమ్స్ 192, 64 3 టైమ్స్ 192. సో 192 అంటే ఇంకెంత ఉంటుందండి 57 ఉంటుంది, 576 అంటే 6 8 48. 9 టైమ్స్ పోతుందా. ఎస్ 9 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మనకి ఎవరు వర్క్ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేసే వర్క్ ఆల్ బీయింగ్ టుగెదర్, ముగ్గురు కలిసి వర్క్ చేశారు. ముగ్గురు కలిస్తే 1 డేలో ఎంత వర్క్ అయిపోతుందమ్మా 100 140 170. సో 170 12 ఒక 9 21. సో 191 యూనిట్స్ అయిపోతుంది అంతే కదా. 100 140 170 12 9 21 ప్లస్ 170 191. ముగ్గురు కలిస్తే 191 యూనిట్స్ చేయగలరు ఒక్క డేలో. ఏబీసీ కలిసి వన్ డేలో 191 చేయగలరు. సో బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 6 days అంటే 6 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటే 6 రోజుల వరకు ముగ్గురు ఉన్నట్టేగా. సో నెక్స్ట్ ఎంత వరకు అయిపోయి ఉంటుందమ్మా. సో 19 6 hours ఎంత 114 అంటే 6 1s are 6 6 9s are 54 1146 అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వెళ్ళిపోయారు ఏ వెళ్ళిపోయాడు. ఇంకెవరు ఉంటారు బి అండ్ సి ఉంటారు. నెక్స్ట్ బి లీవ్ 6 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. బి ఎప్పుడు వెళ్ళిపోయాడు 6 days బిఫోర్ వెళ్ళిపోయాడు. అంటే సి లాస్ట్ 6 days సి ఒక్కడే చేసి ఉంటాడు. సి 6 into 39 అంటే 640 దాస్ 240లోంచి ఒక సో 6ని తీసేయండి 234. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే ఇప్పుడు మీరు ఏం జాగ్రత్త చూసినట్లయితే 234 1146 ఎంత అయిపోయిందమ్మా 34 46 అంటే 80, 1100 200 1380 అయిపోయిందండి. 1380 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది 1300 అయిపోతే ఇంకెంత ఉంటుంది 1100 ఉంటుంది. 80 అయిపోతే 16 ఉంటుంది, 1116 ఉంటుంది. 1116 ఎవరు చేయాలి బీసీ చేయాలి. బీసీ 1 డేలో ఎంత చేయగలరు ఒక ఇది 40 అనుకుంటే 87 అప్రాక్సిమేట్గా అన్నాడు. ఇక్కడ స్టార్టింగ్ 6 days, ఇక్కడ మీరు చూడండి స్టార్టింగ్లో 6 days ఎండింగ్లో 6 days అంటే 12 days. మన ఆన్సర్ 12 days కన్నా ఎక్కువ ఉండాలి. 87లో ఎన్ని టైమ్స్ పోతుంది 87 1s are 87 అప్రాక్సిమేట్గా చూద్దాం. అడిగింది కూడా అప్రాక్సిమేట్లీ 87 1s are 87. ఇంకెంత ఉంటుంది సో 24 ఉంటుంది. ఎంత ఉంటుంది 24 ఉంటుంది అంటే 246 ఉంటుంది. 246 అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ కన్నా సంథింగ్ 12 పాయింట్ సంథింగ్ టైమ్స్ పోతుంది. అప్రాక్సిమేట్గా 13 టైమ్స్. 6 ఎంత 12 ప్లస్ 13
25 అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 25. సో అప్రాక్సిమేట్గా 12 పాయింట్ సంథింగ్ పోతుంది అంటే మన ఆన్సర్ 24 పాయింట్ సంథింగ్ వస్తుంది. 24 పాయింట్ సంథింగ్ అంటే 25 దగ్గరగా ఉంది. ఆప్షన్ ఏంది మీ ఆన్సర్ అవుతుంది. ఏ కాంట్రాక్టర్ undertakes to dig a canal 13 kilometers long in 330 days and employ 36 men. After 220 days, he finds that only 6 kilometers of the canal has been dug. How many extra men should be employed to finish the work in time? So total target ఏంటంటే 13 kilometers ఉంది. సో 330 days ఉంది. 36 men ఎంప్లాయ్ చేశాడు. ఆఫ్టర్ 220 days అంటే 220 days అయిపోయింది వర్క్. అంటే 220 days ఎంతమందిని పనిలో పెట్టాడు? 36 మెంబర్స్ని. 220 days అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎంత వర్క్ అయిపోయింది? 6 kilometers వర్క్ అయిపోయింది. M1D1/W1 ఈజ్ ఈక్వల్ టు M2. ఇప్పుడు మనకి ఎంతమంది కావాలో తెలియాలి. ముందు ఎంతమంది కావాలో తెలిస్తే దాని తర్వాత ఎక్స్ట్రా మెన్ ఎంతమందో తెలుస్తుంది. M2 D2 330 days టార్గెట్లో 220 days అయిపోయింది. ఇంకెన్ని డేస్ ఉంది? 110 days ఉంది. మొత్తం 13 kilometersలో సో 6 kilometers అయిపోయింది. ఇంకా 7 kilometers చేయాలి. ఇప్పుడు మనకి M2 కావాలి. సో 110 1s are 110 2s are 6 6s are సో 12 అమ్మా 6 2s are 12 12 7s are 84 అంటే M2 ఈజ్ ఈక్వల్ టు 84. కానీ 84 అనేది మీ ఆన్సర్ కాదు. 84 అనేది మీ ఆన్సర్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 36 మెంబర్స్ ఉన్నారు. 36 మెంబర్స్ ఉన్నారు. ఇంకెంతమంది కావాలి? 48 మెంబర్స్ కావాలి. ఇంకా 48 మెంబర్స్ కావాలి. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 25. ద సమ్ ఆఫ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ 120 and 300. మనం ఫార్ములా యూజ్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఏంటమ్మా సమ్ ఆఫ్ ద సో n న్యాచురల్ నెంబర్స్ ఏంటి? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1. సో 2n+1/6. ఫస్ట్ 17 కనుక్కోండి. ఎందుకంటే 18 అంటే 324. 17 స్క్వేర్ అంటే 289 అంటే అప్ టు 17 ఉంటాయి. మనం 17 కనుక్కొని సో 11 స్క్వేర్ అంటే 121, 10 స్క్వేర్ అంటే 100 అంటే ఫస్ట్ 10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు డైరెక్ట్గా చెప్పమన్నా కూడా చెప్పొచ్చు. 11 స్క్వేర్ అంటే 121, 12 స్క్వేర్ అంటే 144, 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196, సో 15 స్క్వేర్ అంటే 225, సో 16 స్క్వేర్ అంటే 256, 17 స్క్వేర్ అంటే 289. సో వీటిని యాడ్ చేసుకున్న కూడా మీకు ఆన్సర్ వస్తుంది. 5, 14, 20, 25, సో 25, 31, 40 అంటే మన ఆన్సర్ 0తో ఎండ్ అవ్వాలి. సో 0తో ఎండ్ ఆప్షన్ ఏముందమ్మా? 0తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 1400. లేదు అంటారా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హౌ మచ్ డిస్కౌంట్ షుడ్ బి గివెన్ ఆన్ అన్ ఆర్టికల్ మార్క్డ్ 50% హయ్యర్ దాన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ టు ఎర్న్ 20% ప్రాఫిట్? సో 50% అబోవ్ ప్రింట్ చేశారండి. అంటే మార్క్డ్ ప్రైస్ ఇస్ వాట్? సో మార్క్డ్ ప్రైస్ ఇస్ వాట్? సో 150. మార్క్డ్ ప్రైస్ ఇస్ వాట్ 150. సో అతను 20%కి ప్రాఫిట్కి అమ్మాడండి. అప్పుడు 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్? సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్ 120. సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్ 120. అంటే ఎంత అబోవ్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 50% అబోవ్ ప్రింట్ చేశారు. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 50% అబోవ్ ప్రింట్ చేశారు అంటే 150. 20% ప్రాఫిట్ వచ్చింది. సో 120. ఎస్ అన్నా? అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఉంటే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది 120 అవుతుంది. సో 30 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఈ 30 రూపీస్ దేని మీద డిస్కౌంట్ ఇవ్వాలి? 150 మీద ఇవ్వాలి. అంటే 150 మీద 30 రూపీస్ అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? 20%. Therefore discount percentage is what? 20%. Option B is the right answer. A man sold his watch at a loss of 5% and he sold it for 56.25 rupees more. He would have gained 10%. What is the cost price of the watch? First time లాస్ వచ్చింది, 5% లాస్ వచ్చింది. నెక్స్ట్ టైం 10% గెయిన్ వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత? లాస్ అంటే 95, 5% లాస్ అంటే 95, 10% గెయిన్ అంటే 110. డిఫరెన్స్ ఎంత? 15%. ఆ 15% సో దేనివల్ల డిఫరెన్స్ వచ్చింది? 15% ఆఫ్ సిపి. దేనివల్ల డిఫరెన్స్ వచ్చింది? మీరు సెల్లింగ్ ప్రైస్ని 56.25 రూపీస్కి పెంచడం వల్ల 56.25 రూపీస్కి పెంచడం వల్ల 15% డిఫరెన్స్ వచ్చింది. 15% అంటే 56.25, 100% అంటే ఎంత? 100% అంటే ఎంత? సో 15 ఎన్ని టైమ్స్ అండి? 15 ఎన్ని టైమ్స్ అమ్మా? సో 15 3 times 45, 15 3 times 45. ఇంకెంత ఉంటుందని 45 అంటే 11 ఉంటుంది, 112. 15 7s are 105 అంటే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. అంటే 15 5s are 37.5 టైమ్స్ పోతుంది. సో 37.5 నాట్ 37.5, 3.75 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3.75 టైమ్స్ పోతుంది. 3.75 టైమ్స్ పోతుంది. 3.75 into 100, 3.75 into 100 అంటే 375. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. A shopkeeper expects a gain of 22.5% on his cost price. If in a week his sale was 392, so what was his profit? అంటే ఒకసారి అతను
5% గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ దట్ షుడ్ బి వాట్ 122.5%. సెల్లింగ్ ప్రైస్ ఇస్ వాట్ 122.5%. 122.5% is nothing but 392. 122.5% is nothing but 392. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ 22.5% ప్రాఫిట్ వస్తుందంటే దట్ షుడ్ బి 122.5. దట్ షుడ్ బి 122.5. 122.5% ఆఫ్ సిపి అంటే 392. అప్పుడు మనకు 100% అంటే ఎంత? 100% అంటే ఎంత? ఒకసారి జాగ్రత్త చూడమ్మా, ఎన్ని టైమ్స్ పోతుంది అన్నది. మనకు 100 కాస్ట్ ప్రైస్ కూడా కాదు కావాల్సింది. మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కూడా కాదు. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఓన్లీ ప్రాఫిటే. ఓన్లీ ప్రాఫిట్ అంటే సో 22.5 కావాలి మనకు. సో 22.5% అంటే ఎంత? సో 2.5 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 2.5 ఎన్ని టైమ్స్ పోతుందండి? 9 టైమ్స్ పోతుంది. సో 2.5 10కి 4 ఉంటాయి, 120కి 48 ఉంటాయి, 49 టైమ్స్. 49 8 టైమ్స్ 392. సో 9 8s are 72. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 72. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూ సైడ్ ఇస్ 12√3? ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. Height of a equilateral triangle is nothing but √3/2 into a. Here a is what? Here a is what? √3/2 into a is what? 12√3. 12√3. So 2 ones are 2, 6 times. 6 into √3 into √3. 6 into 3, 18. Therefore, your answer is what? 18. Option D is the right answer. A circular wire of diameter 42 centimeters is folded in the shape of rectangle whose sides are in the ratio 6:5. Find the area enclosed by the rectangle. So diameter 42. Therefore, diameter 42 and the radius is what? 41. Radius is what? 21. Radius is what? 21. So the circular wire of diameter 42 is folded in the shape of a rectangle. Okay, Namma? Rectangle. So first of all, what is the length of the wire? Length of the wire is nothing but the circumference of the circular wire. The circumference of the entire thing. The circumference of the material. Circumference of the material will be equivalent to, so perimeter of the rectangle. Perimeter of the rectangle. So perimeter of the rectangle is nothing but what? 2 into L plus B. 2 into L plus B. And 6x 5x. 2 into L plus B is equal to, so 2 pi r. The circumference of the circle. 2 pi r. 22/7 into r. R అంటే ఎంతమ్మా? 21. R అంటే ఎంతమ్మా? 21. సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. 2 get cancel. 11x is equal to 22. X is equal to what? 6. X is equal to what? 6. X is equal to 6 అవుతే అప్పుడు మనకి ఎంత అవుతున్నాం ఇక్కడ? 6 into 5 అంటే 6x 5x అంటే ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అంటే 30x స్క్వేర్. 30 ఇంటూ x అంటే 6 స్క్వేర్ 36. 36 into 30 అంటే 1080. 36 into 30 1080. So your answer is what? Option B. So this is all about RRB NTPC Grand Test number 94 mathematics explanation. Thank you all of you.